ఉన్నాడు, ఏదో తెలియక పాడాను అనేది కాదు. ఆ భయం ఉంది. ఎప్పుడైతే వీళ్ళందరూ చప్పట్లు కొట్టారో ఆ చప్పట్లు కొట్టడం చూసి అమ్మయ్య బతికిపోయాను, నేను పాడింది కరెక్టే అనమాట, నేను పాడింది లైన్ కరెక్టే అన్నాడుగా. పాడింది అని వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు అనుకుంటున్నాడు అన్నాడు. అదే మాట, ఎవరో ఏమీ అనలేదు, అందరూ చప్పట్లు కొట్టారు, అమ్మయ్య నచ్చింది అనే పదం అతనే వాడాడు. వాడిన తర్వాత వాళ్ళ నాన్న ప్రభాకర్ ఏం చేశాడు అంటే చెవిలో ఒక మాట చెప్పాడు. వెంటనే అతను రీకాలెక్ట్ చేసుకుని అవునవును ఈ లిరిక్స్ సినిమాలో ఉండవు ఎందుకంటే సెన్సార్ ఇబ్బందులు అన్నాడు. అంటే సినిమాల్లో సెన్సార్ ఒప్పుకోదు అని తెలిసి కేవలం సోషల్ మీడియాలో సమాజం మీద వదిలేద్దాము దీన్ని అనే భావజాలంతోనే పెట్టాడు. పై ఎవరో తిడతారేమో అనేటటువంటి భయం లోపల ఉన్న అందరూ చప్పట్లు కొట్టేటప్పటికి అమ్మయ్య అని అనుకున్నారు. అందులో చాలామందికి జేడి చక్రవర్తి చెప్పాడు, కొంతమందికి తెలుగు రాదు, ఆ ఫ్లోని చూసి ఏదో మంచి పాట కాబోలనుకుని కొంతమంది అమ్మాయిలు చప్పట్లు కొట్టారు అనే విషయాన్ని కూడా జేడి చక్రవర్తి ఇంతకు ముందు చెప్పాడు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే రోహిత్, నీకు బయట ఒక మనిషిని మర్డర్ చేస్తావు, ఆ దేవాలయం ముందు మర్డర్ చేసి రక్తం అంతా రోడ్డు మీద పడి ఉంటుంది, అక్కడే పంపు దగ్గర చేతులు కాళ్ళు కడుక్కుని గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటావు, గుడి లోపలికి వెళ్ళగానే పవిత్రుడు అయిపోతావు. అంటే నువ్వు స్టేజ్ మీద ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేస్తావు, చేయాల్సిన క్రైమ్ అంతా చేస్తావు, దాన్ని సొసైటీ మొత్తాన్ని పంపేస్తావు, సొసైటీ మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తావు, మా పిల్లల చెవుల్లోకి దాన్ని పంపిస్తావు ఆ దరిద్రాన్ని. మళ్ళీ ఇది సినిమాల్లో ఉండదు, ఓన్లీ బయట మాత్రమే ఉంటుంది. సినిమాల్లో ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి, ఏదైనా నువ్వు నింపేసేవు కదా మొత్తం. అక్కడే అర్థమైపోయింది, అతని విషయం అక్కడే అర్థమైపోయింది. సినిమాల్లో ఉండదు అంటే ఇది తప్పు, బూతు. సో సమాజం మీద వదిలేస్తే యూట్యూబ్ సోషల్ మీడియాలో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి మన చేతులు ఏమి ఉండదు. సో సినిమాకి కావాల్సిన ఇంతకుముందు మీరు అన్నట్టుగా నెగిటివ్ పబ్లిసిటీ తన సినిమాకి కావాల్సిన పబ్లిసిటీని తీసుకొచ్చేస్తుంది అనే ఒక కక్కుర్తి ఆలోచన. దీన్ని ఇంతకుముందు కూడా అప్లై చేశారు రోహిత్. మీరు గమనిస్తే రీసెంట్గా కే ర్యాంప్ అని ఒక సినిమా వచ్చింది. కే ర్యాంప్, కిరణ్ అబ్బవరం హీరోగా. సరే ఆ పేరులోనే అభ్యంతరం ఉంది, అన్ని వేరే విషయం, చాలా చర్చ జరిగింది, దానికి వాళ్ళు ఏదో వివరణ ఇచ్చుకున్నారు. ఇది కే ర్యాంప్ అనే ఆ పదం, ఆ టైటిలే తప్పు. సరే దాన్ని పాపం మీడియా వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు. అయితే ఆ సినిమా ఫంక్షన్లో కిరణ్ అబ్బవరం ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎరా లూడో ఆడదాం రారా అంటాడు ఒకడు, వాళ్ళ ఫ్రెండ్, హీరో ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు. వీడు టెన్షన్గా లిఫ్ట్లోంచి పరిగెత్తుకొచ్చి లుంగి కట్టుకుని వచ్చి చాలా అత్యంత దారుణమైన పదం అంటాడు. లూడో ప్లేస్లో వేరేది ఆడదాం, ఇది ఆడదాం రా అని ఇంకో డావ ఆడతాడు. ఎంత నీచమైన నికృష్టమైన పదం అంటే ఆ పదం మన పల్లెటూళ్ళలో కూడా ఈవెన్ మాట్లాడితే చెప్పు తీసుకొడతారు, అంత దారుణమైన పదం వాడేసి దాని ట్రైలర్ మొత్తం జనమంతా వదిలేశారు, చెత్తంతా వెళ్ళిపోయింది ఆ పదం. లూడో ప్లేస్లో ఆడా వచ్చేసింది, అది కూడా లుంగి ఎత్తు పట్టుకుని మాట అంటాడు. అయితే దాన్ని ప్రెస్ మీట్లో సినిమా రిపోర్టర్లు చాలా ప్రతిఘటించారు. కిరణ్ అబ్బవరాన్ని ఆయన ఆర్టీవీ సీనియర్ జర్నలిస్ట్ ఆయన రవిచంద్ర గారు, ఆయన డైరెక్ట్గానే ట్రిగర్ చేశారు. కిరణ్ అబ్బవరం నీ మీద గౌరవం ఉంది, నువ్వు కష్టపడుతున్నావు, ఎదుగు, తప్పేం లేదు, కానీ నువ్వు అన్న ఆ పదం ఏదైతే ఉందో లూడో ఆడదాం రారా అంటే నువ్వు ఇంకో డావాడేదో వాడేవే, ఆ పదాన్ని నీ ఇంట్లో నీ ఫ్యామిలీ ముందు వాడగలవా అని అడిగాడు. అడిగితే కిరణ్ అబ్బవరం అంటాడు, లేదండి ఈ సినిమాలో పెట్టట్లేదండి, సెన్సార్ కట్ అయిపోద్ది, ఇది ఓన్లీ ట్రైలర్లో మాత్రమే పెడతా. అంటే ఇందాక నేను చెప్పాను, గుడి ముందు మర్డర్ చేస్తాడు, రక్తం మొత్తాన్ని బయటకు అడుగుతాడు, గుడి లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని పవిత్రుని అయిపోయాను అంటాడు. అంటే గుడి మెట్టుకు అవతల, గుడి గుమ్మానికి లోపల, గుమ్మానికి బయట అన్నట్టు. కిరణ్ అబ్బవరం కూడా అదే డైలాగ్ చెప్పాడు, ఇది పబ్లిసిటీ కోసమేనండి అని. అంటే ఏం దరిద్రం. ఆ రోజు ఆయన రవిచంద్ర సినిమా జర్నలిస్టు, ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన చాలా సీరియస్గా ఆర్గ్యుమెంట్ చేశాడు కిరణ్ అబ్బవరంతో. భ్రష్టు పట్టిస్తున్నారు కదా తెలుగు సినిమాని ఈ రకంగా అని ఆవేదన చెందుతూ. సో అక్కడి నుంచి మొదలైంది. నాకు తెలిసి ఆ కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ అనే సినిమా బాగా ఆడింది, డబ్బులు బాగా వచ్చాయి కదా, దాని ప్రొడ్యూసర్ కూడా ఎవరో రివ్యూ రాశారని చెప్పి ఒక వెబ్సైట్ ఆయన పట్టుకుని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. సో ఇక్కడంటే నెగిటివ్ పబ్లిసిటీ మనం ఎంత నెగిటివ్ చేస్తే దాన్ని జనం ఓన్ చేసుకుంటారు, ఈ సినిమాకి అన్ని డబ్బులు వస్తాయి, అన్ని టికెట్లు ఫిల్ అవుతాయి, ఈ సినిమా బాగా నడుస్తుందనే ఒక దిక్కుమాలిన దరిద్రపు నీచ నికృష్టమైన ఐడియా, ఇది అవుట్డేటెడ్ ఐడియా, ఒక దరిద్రమైన ఐడియా. సో దాన్ని ఇక్కడ మనవాడు చంద్రహాస్ ఇంప్లిమెంట్ చేశాడు. అది నాకు తెలిసి ఎవడో తప్పుదో పట్టించింది. నేను అనుకోవటం ఏంటంటే చంద్రహాస్ సొంతంగా చేసింది కాదు, ఇతనికి ఈ ఐడియా ఇచ్చాడు, ఎవడో స్క్రిప్టింగ్ ఇచ్చాడు, అరే నువ్వు ఇట్లా భ్రష్టు పట్టించు, ఇలా చండాలంగా చెలరైపో, నీ ఇష్టం, దాన్ని అవసరమైన తర్వాత కవర్ చేస్తాను. అశోకో రోహిత్తో మొత్తుకుంటారు, మొత్తుకున్నప్పుడు వీళ్ళు కావాలంటే మనం పట్టపగలు బరిదెగించి తిట్టేద్దాం, నీకు 24 గంటలు టైం ఇస్తున్నా నీ ఎంత చూసేస్తానని చెప్పేద్దాం, ఒక లీగల్ నోటీస్ పంపించేద్దాం, భయపడిపోతారు, వణికిపోతారు. ఏంది వణికిపోయేది, ఏదో వణికిపోయేది. 24 గంటలు అయింది, నేను ఏడ కూర్చున్నా, నువ్వు ఈ టైంకి రిలీజ్ చేసే వీడియో,
ఒక పని చేద్దాం, సుపారీ గ్యాంగ్ని. బహుశా సుపారీ బిగ్ చంద్రహాస్ టీవీ- నెంబర్ ఉంటే బిగ్ టీవీ ఒకసారి ఆఫీస్లో ఒక పని చేద్దాం అశోక్, డైరెక్ట్ చంద్రహాస్తోనే మనం మాట్లాడదాం. చంద్రహాస్, నువ్వు 24 గంటల సమయం ఇచ్చావు, ఇదిగో కూర్చుని ఉన్నాం, నువ్వు రా, పోనీ ఫోన్ చేయి, పోనీ మేము ఫోన్ చేస్తాం, లిఫ్ట్ చేయి. నువ్వు ఏ విధంగా రెండు క్వశ్చన్స్ అడుగుతాం, రెండు క్వశ్చన్స్ అడుగుతాం, నువ్వు రెండిటికి నీళ్లు నమ్మలకుండా ఆన్సర్ చెప్తే చెప్పగలవా? అవకాశం కూడా నీకేస్తాం. ఏదో లీగల్ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, 24 గంటల సమయం ఇస్తున్నాను అని అన్నావు కదా, కాదు, నీకే కాల్ చేస్తాం, తీసి మాట్లాడతావా? సార్ ఒకసారి PCR ఒకసారి ట్రై చేయండి కుదిరితే. అండ్ బహుశా చంద్రహాస్ నీకు నిజంగా కనుక నీకు బాధ కలుగుంటే, నువ్వు అన్న దాంట్లో తప్పు లేదు అని అనుకుంటే ఇవన్నీ నీకు కాల్ చేస్తా, మాట్లాడు. రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయి, రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయి. చూద్దాం. నువ్వు ఫోన్ కాల్ ఆన్సర్ చేయకుండా ఉన్నా, ఫోన్ కాల్స్ తప్పించుకునే ప్రయత్నం చేసినా నీకు మనసులో తప్పు అనే భావన ఉంది అని. సో ఒకసారి మేము ఆ ప్రయత్నం చేద్దాం. ఓకే అశోక్. యా, నేనేమంటానంటే ఇక్కడ నువ్వు వణికిస్తే వణికిపోతారా? తప్పు చేసింది నువ్వు కదా, తప్పు చేసింది అతను. బూతులు మాట్లాడి పబ్లిక్గా ఇవాళ ఎంటైర్ సొసైటీలో నాకు తెలిసినంత వరకు రోహిత్ ఒక ఆశ్చర్యకరమైన ఘటన ఏంటంటే, ఏ ఇష్యూ రైజ్ అవునాయి సొసైటీలో. ఈవెన్ శివాజీ గారు మొన్న చేసిన కామెంట్స్ ఉన్నాయి, ఆడవాళ్ళ దుస్తుల మీద ఆయన చేసిన కామెంట్స్. సో ఆ కామెంట్స్లో 50% అగైనెస్ట్, 50% పాజిటివ్ వచ్చింది. పాజిటివ్గా సమర్థించేవాళ్ళు కొంతమంది, వ్యతిరేకించే కొంతమంది. సహజంగా ఏ ఇష్యూలో అయినా ఉంటారు, అది మంచి అయినా చెడు అయినా, ఏ ఇష్యూలో అయినా సగం మంది సపోర్ట్ చేస్తారు, సగం మంది వ్యతిరేకిస్తారు, లేదా 60-40 అయినా ఉంటుంది కనీసం. కానీ 99.9 ఆ 0.1% కూడా ఉందో లేదో నాకు తెలియదు, ఇంత ఎత్తున ఒక ఇష్యూ పైన ఇంత నెగిటివ్గా, అంటే ఎంటైర్ అతను చేసిన దాన్ని తప్పుపడుతూ ఒకే తాటి మీద ఎంటైర్ సొసైటీ ఉంది అంటే నిజంగా ఆశ్చర్యం. ఈ మధ్యకాలంలో ఏ ఇష్యూలో ఇంతలా లేదు. ఇక్కడ ఒక ఇష్యూ రైజ్ చేసిన వ్యక్తి కులం తీస్తారు, ప్రాంతం తీస్తారు, పార్టీ తీస్తారు, ఏదో రకరకాలుగా చేస్తారు. కానీ చంద్రహాస్ చేసిన ఈ ఇష్యూలో ఈ బూతు పాటని ఎవరు క్షమించట్ల. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఏ ఒక్కరూ క్షమించట్ల. ప్రతి ఒక్కళ్ళు తప్పుపడుతున్నారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అరే ఏంద్రా, ఎక్కడికి పోతున్నాం మనం, ఏంటి భాష, ఇంత నీచమైన భాష, ఈ దరిద్రాన్ని, ఈ చెత్త సంస్కృతిని తీసుకొచ్చి మా భుజాన్ని రుద్దితే మా పిల్లల జనరేషన్ పరిస్థితి ఏందిరా? నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, నిన్ను పిల్లలు ఇదే మాట మాట్లాడితే పిల్లలకి అర్థం కాదు, దాని మీనింగ్ ఏంటో అర్థం కాదు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ పాటని పాడాడు అనుకుందాం, స్కూల్లో ఏదైనా పొరపాటున గ్రహపాటనో టీచర్ ముందు పాడాడు అనుకుందాం, అర్థం తెలియనట్టు ఈ పాడితే తప్పు కాదేమో. సినిమాల్లో మనం చూసే సినిమాల్లో ప్రభాకర్ వాళ్ళ అబ్బాయే పాడాడు కదా, మనం పాడితే తప్పు కాదు అని అనుకుంటారు. ఏంటి పరిస్థితి? అంతే వస్తుంది కదా. నేనేమంటానంటే ఇక్కడ చంద్రహాస్ని కెరీర్ నాశనం చేయాలనో, చంద్రహాస్ని సినిమాని అడవకూడదని మనం ఎక్కడ అనుకోకూడదు. ఎందుకంటే ఆ సినిమాకి ప్రొడ్యూసర్ బోర్డు అంత డబ్బులు పెడతాడండి, డైరెక్టర్ కథ రాసుకుని పాపం వీళ్ళందరిని ఒప్పించి చెప్పులు అరిగేలా తిరిగి అతను మొత్తం రెడీ చేసి సినిమా షూటింగ్ అంతా చేస్తాడండి. ఇతను ఓన్లీ ఇతని రోల్లో, హీరో రోల్లో ఇతను వెళ్ళి చేసి వచ్చి ఉంటాడు. సో ఇంతవరకు బోల్డ్ అంత మంది, దాదాపు ఒక 400-500 మంది పనిచేస్తారు. అశోక్, చంద్రహాస్కి రింగ్ అవుతుంది, తను ఫోన్ తీస్తే మాట్లాడదాం. ఇప్పుడు రింగ్ అవుతుంది, ఆ రింగ్ సౌండ్. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. చంద్రహాస్ ఫోన్ తీయడం లేదు. Please record your message. చంద్రహాస్, మీకు కాల్ చేసాం, మీరు ఫోన్ తీయడం లేదు. మీరు ఎక్కడికెక్కడికో లీగల్ ఒపీనియన్స్ కోసం వెళ్తామో, లేదు ఇంకెక్కడెక్కడికో వెళ్ళి ఏదో అన్నారు కదా, శబదం చేస్తారు కదా, శబదాలు ఇవన్నీ వద్దు. జస్ట్ సమాజానికి 2 క్వశ్చన్స్ ఆన్సర్. అంటే రోహిత్ ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అనేదో లేని లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నానని, లాయర్లు ఉన్నారని, నిన్నేదో చేసేస్తానని నన్ను రకరకాలుగా బెదిరించాడు. నేనేమంటానంటే మీరు కూడా లాయరే. అవును, మీరు కూడా లాయరే కదా, జర్నలిస్ట్ కమ్ లాయర్ కదా. అవును. ఈ కేసులో మొదట బూతులు తిట్టోండి, తప్పు చేసినోడిని కోర్టులైనా లేకపోతే పోలీస్ స్టేషన్లో అయినా తప్పు పడతాయా, లేకపోతే దాన్ని క్వశ్చన్ చేసినోడిని తప్పు పడతాయా? అంతేగా, క్వశ్చన్ చేసిన ఎందుకు తప్పు పడతాయి? తప్పు చేసేవరో భయ్ అని చెప్పి నేను నిన్ను క్వశ్చన్ చేశా. ఒక పబ్లిక్ వేదిక పైన, ఒక పబ్లిక్ ఫంక్షన్లో మహిళల ముందు, అక్కడ చాలామంది మహిళలు ఉన్నారు, మహిళలందరి ముందు గూపాదే ఏందది అసలు ఎందుకు నీ సినిమాలో పెట్టుకోవటానికి అవకాశం లేని పాటను సోషల్ మీడియాలో పాడడంలో నీ ఉద్దేశం ఏంటి?
ఎందుకు సెన్సార్ దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తుందో తెలుసా చంద్రహాస్ అనే 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు. సెన్సార్ వాళ్ళు ఎందుకు ఆ పాటని నీ సినిమాలో పెట్టనివ్వరో నీకు తెలుసా చంద్రహాస్? ఎందుకంటే అది తప్పు, బూతు, అది సినిమాలో పెట్టడం ద్వారా సమాజానికి అవసరం లేదు. మరి నువ్వు ఏం స్టార్వే? ఎదుగుతున్నటువంటి స్టార్వా లేదంటే బూతు స్టార్వా? మరి ఎందుకు ఇప్పుడు ఇంత రోహిత్ ఒకటి, నేను యాజ్ ఎ జర్నలిస్ట్ కానీ కాదు, కామన్ మ్యాన్గా చెప్తున్నాను. నేను కూడా సినిమాలు చాలా ఎక్కువ చూస్తాను. సినిమా నాలెడ్జ్ కాస్త బాగానే ఉంటుంది. నాకు కూడా సినిమా తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంది. నటించాలని కాదు కానీ సినిమా తీయాలన్న ఇంట్రెస్ట్ ఉంది. నేను చాలా సినిమాలు చూస్తూ ఉంటా. అయితే నేను ఇక్కడ ఇతను ఏమంటానంటే, ఇంత యాటిట్యూడ్తో ఇంత బూతుని తీసుకొచ్చి, ఇంత వల్గారిటీని తీసుకొచ్చి ఈ రకంగా జనం మీద రుద్దిన వ్యక్తి క్యారెక్టర్ మీద ఇబ్బంది పడుతుంది కదా. రేపొద్దున ఇతను సినిమాలు చూడటానికి ఏ జనం ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఈరోజు సొసైటీలో ఎంటైర్ సోషల్ మీడియా ఓపెన్ చేయండి మీరు. ఇవాళ సోషల్ మీడియాలో జనాల అభిప్రాయం రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అశోక్, ఇక్కడ ఒకసారి మీరు అందుబాటులో